నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఓజీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫ్యాన్స్ అందరికీ కూడా అత్యంత తొందరలోనే రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 25 అనేది ఖచ్చితంగా డేట్ సేవ్ చేసి పక్కన పెట్టేశారు చాలామంది. అయితే ఇప్పటికే బెనిఫిట్ షోస్ కావచ్చు, రాబోతున్న షోస్ కావచ్చు, ఎలా ఉన్నాయి ఏంటి అనే సంగతి అత్యంత తొందరలో తెలియబోతున్నాయి. అదే కాకుండా ఓవర్సీస్లో మాత్రం మనకి నెల రోజుల ముందే ఇచ్చినటువంటి ఒక బుకింగ్స్ ఏదైతే స్టార్ట్ అయ్యాయో దాంట్లో కూడా ఒక రికార్డ్స్ని కొల్లగొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దేని గురించి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అంటే వాస్తవానికి మూవీ ప్రమోషన్స్ గురించి అని చెప్పుకోవచ్చు. గతంలో హరిహర వీరమలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా చాలా మీడియాస్కి సంబంధించి కావచ్చు, చాలా ఛానల్స్కి సంబంధించి కావచ్చు తను ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. కానీ ఈ మూవీకి అండర్ ప్రమోషన్స్ అంటే భారీ ఎత్తున ప్రమోషన్స్ మనకి ఎక్కడ కూడా కనిపించడంలా. ఎందుకు అంటే రెండు రకాలైనటువంటి రీజన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, పక్కా పర్ఫెక్ట్ సినిమా ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆలోచిస్తాడో దానికన్నా మించి ఉండబోతుంది కాబట్టి ఇక ప్రమోషన్స్ అవసరం లేదు, సినిమా చూసి మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది అనేది ఒక లెక్క అయితే, ఇంకొకటి ఖచ్చితంగా ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అటు అమరావతిలో కూడా జరగబోతుంది, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా జరగబోతుంది, కొంత ముంబైలో కూడా జరగబోతుందని చెప్పి కొన్ని వార్తలు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఓజీ లవర్స్ కావచ్చు, కంప్లీట్గా దేని గురించి ఎదురు చూస్తున్నారంటే అది ట్రైలర్ ఎప్పుడు రాబోతుందని దాని మీద అనౌన్స్మెంట్ వచ్చేసింది. అది ఎప్పుడు అంటే చాలా చక్కగా సెప్టెంబర్ 21 10:08 ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి 25వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతుంది, 24వ తారీఖు బెనిఫిట్ షోస్ పడబోతున్నాయి. అయితే ఓన్లీ రెండు మూడు రోజుల్లోనే ఈ యొక్క ట్రైలర్ వస్తే ఏంది దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, నిజంగా చాలా లేట్గా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ గత కొంతకాలం నుంచి కొంతమంది కొంత ట్రెండ్ అయితే సృష్టిస్తున్నారు. విజయ్ ఆంటోనీకి సంబంధించిన ఒక సినిమా చూసుకుంటే 6 నిమిషాల సినిమాలో ఏమేమి ఉండబోతుందో అనేది ఒక చిన్న సినిమా రిలీజ్ చేసేసారు. సో ఇది చూసిన తర్వాత మీకు సినిమా ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పేసి 6 నిమిషాలు వదిలేరు. కొంతమంది అసలుకి ట్రైలర్ వదలకుండానే సినిమా రిలీజ్ చేస్తారు, కొంతమంది హిట్ అయ్యారు, కొంతమంది ఫట్ అయ్యారు. కానీ 3 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యూహంతో ఈ యొక్క ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, మనకేం కనబడబోతుంది, వాస్తవానికి arachakam.com అని చెప్పేసి కూడా ఓజీకి సంబంధించి అంటూ వస్తున్నారు. సో మొత్తానికి సెప్టెంబర్ 21వ తారీఖు 10:08 ఈ ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్, వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూడబోతున్నామంటే అవుననేటువంటి ఒక మాట వినిపిస్తుంది. అదే కాకుండా గబ్బర్ సింగ్ విషయం తీసుకున్నా సరే, దాదాపు ఖుషి సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 సంవత్సరాల దాకా ఒక్క హిట్ కూడా లేనటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు, అంటే బ్లాక్ బస్టర్ హిట్లు, మధ్యలో జల్సా లాంటి ఇట్లాంటి హిట్లు వచ్చినా సరే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రియల్ హిట్ లేనటువంటి పరిస్థితుల్లో నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక లేరు, పవన్ కళ్యాణ్ మర్చిపోయారు అని చెప్పేసి అంటున్నటువంటి టైంలో ఒకే ఒకటి వచ్చాడు, అతనే హరీష్ శంకర్. సో హరీష్ శంకర్ వచ్చి రిలీజ్ చేసినటువంటి సినిమా ఏంటి అంటే గబ్బర్ సింగ్. 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇండస్ట్రియల్ హిట్ మనకు చూపించారు గబ్బర్ సింగ్తోనే. సో దాని తర్వాత మళ్ళీ అత్తారింటికి దారేది ఇలాంటి చాలా హిట్స్ అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ కావచ్చు, ఖుషి కావచ్చు, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ మన అందరికీ తెలుసు కాబట్టి వాటన్నింటినీ తిరగ రాసేటువంటి ఒక రికార్డ్ మళ్ళీ ఓజీ సృష్టించబోతున్నాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఆ లుక్స్ కావచ్చు, ఆ హంగ్రీ చీతాకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఎస్ఎస్ తమన్ చేస్తున్నటువంటి ఒక మ్యూజిక్ కావచ్చు, మొన్న మధ్యన 5 స్ట్రోమ్ ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ ఏ రేంజ్లో ఎలివేషన్ వస్తుందో మనకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సినిమా అయితే రాబోతుంది. సో ఫస్ట్ 10 to 15 minutes చూసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని కొంత వార్తలు కూడా అయితే వస్తున్నాయి. సో ఎందుకంటే ఆ సినిమాకి ఆ ఎలివేషన్కి ఇంకా పవన్ కళ్యాణ్ గారి ద పీకెస్ట్ స్టేజ్ అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ట్రైలర్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పేసి అనుకోవాలి. సో సెప్టెంబర్ 21 10:08 ఉదయం
ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే.